చేతులు పైకెత్తి దేవుని మనం ఇలా స్తుతించడం ద్వారా కూడా మనము దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకుంటాం. మనము చేతులు పైకెత్తి ఆయన ఆలయంలో నిల్చున్నప్పుడు మనం సంఘంలో కూడా చేతులు పైకెత్తి దేవుని స్తుతించాలి. వ్యక్తిగతంగా కూడా మన దేవుని మనము స్తుతించవచ్చు. ఇలాగా దేవా, నీవు నా జీవితంలో చేసిన మేళ్ళన్నింటి కొరకై నీకు స్తుతులు నాయన. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తారు? ఆ రెక్కలు ఇలాగా దేవుని ఆయన చూడలేక రెక్కలు కప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి మనము మన యొక్క చేతులు మన పైకి ఊపుతూ ప్రభువా, ఆయన మన ఆత్మను ఆయనకు అప్పగించుకుంటూ ఆయన మనం స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలి. దేవుని మనం స్తుతించాలి. స్తుతించినప్పుడు మనం గొప్ప ఆశీర్వాదం మనము సంపాదించుకుంటాం. ప్రభువా, నువ్వు గొప్ప కలుగు చేసిన గొప్ప రక్షణ కొరకై నీకు స్తుతులు ఆయన. నీవు నా కోసం పరలోక భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చావు, నీకు స్తుతులు నాయనని మనము చేతుల ద్వారా కూడా మనం దేవుని మనము స్తుతించవచ్చు. చేతుల పైకెత్తి ఆయన మన స్తుతి ఆరాధన చేయొచ్చు. అలాంటప్పుడు కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదం మనము సంపాదించుకుంటాం. తర్వాత తలాంతులు, ఇందా చెప్పాను కదా, తలాంతులు. ఒకటికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతులు ఇచ్చాడు. అయితే తలాంతుల ద్వారా మనం దేవుని మనం స్తుతించాలి, కష్టపడాలి. కష్టపడినప్పుడు నీకు పేపర్లు కరపత్రులు ఇచ్చావు. ఆ కరపత్రులు దారి వెళ్ళే వాళ్ళకి ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళొచ్చి క్రిస్మస్కి ఇతరులను మనం ఆహ్వానించవచ్చు. యేసయ్య పుట్టినరోజు అండి, రండి, మరి జీవాధిపతి ప్రార్థన మందు ఆరాధన జరుగుతుంది అని దేవుడి పని నువ్వు చేయొచ్చు. కాబట్టి దేవుడు ఒక్కొక్కడు తలంతులు ఇస్తాడు. సువార్త ప్రకటన చేయమని తలంతు ఇవ్వచ్చు, పాటలు పాడే తలంతు ఇవ్వచ్చు. అయితే ఒక తలంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? గుంట తీసి గుంటలో పాతేశాడు. వాడిని ఏమన్నాడు? బడా నమ్మకమైన దాసుడు అన్నాడా? ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడు అన్నాడు. కానీ 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు కదా, వాడిని ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కాబట్టి మనము దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు మనము సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేవుని మనము స్తుతించవచ్చు కదా. పాట ఉంది కదా, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయనకి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయనకి నా నోట నుండు. కాబట్టి మనము ఆ విధముగా దేవుడు మనకు ఇచ్చిన తలాంతులు మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మన మనిషిపై సంతోషిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి 5 తలాంతులు తీసుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడు? బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనం కూడా దేవుని పని మనము చేయాలి. పత్రికలు పంచడం ద్వారాగా, మరి ఇతరులను మనం ఆహ్వానించే క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానించడం ద్వారాగా, మరి మందిరం పరిశుభ్రంగా ఓడ్చడం ద్వారాగా, అనేక రకాలుగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు మనం సద్వినియోగం చేసుకుంటూ ద్వారాగా, ఆయన స్తుతించడం ద్వారాగా మనం గొప్ప ఆశీర్వాదం మనము సంపాదించుకుంటాం. మరొక ఆశీర్వాదము, సాక్ష్యాన్ని ఇతరులు చెప్పడం ద్వారాగా మనం దేవుని మనం స్తుతించవచ్చు. చూడండి, దేవుడు ఇంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని, దేవుని ఇంతకుముందు టీవీ సీరియల్ చూసేదాన్ని. ఇంతకుముందు ఆ టీవీ దగ్గర కూర్చుంటే ఎక్కువగా సీరియల్స్ లేకపోతే